హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ అలసందల మసాలా కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక 2 యాలకులు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి వేగనిచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, తర్వాత ఆలు, తర్వాత బీన్స్ వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చి కొంచెం కొత్తిమీర, ఒక టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒక గ్లాసు రైస్ వేసానండి. గ్లాసున్నర వాటర్ పడుతుంది. తర్వాత ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు రైస్కి మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని గ్లాసున్నర వాటర్ పోసుకొని స్పైసీ కోసం ఒక అర స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత బాగా కలిపి మూత పెట్టి మగ్గనిస్తున్నా. రైస్ మగ్గిందేమో చూద్దాం. 80% ఉడికిందండి. మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అలసందల కర్రీ చేసుకుందాం. అలసందల్ని 8 గంటలు నానబెట్టి పక్కన పెట్టాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఈ నానబెట్టిన అలసందలు, బంగాళదుంప ముక్కల్ని సగానికి కోసి ఈ ప్యాన్లో వేసి వాటర్ పోసి సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను. తర్వాత స్టవ్ మీద ఇంకో పక్కన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగనిస్తున్నా. ఇది వేగేలోగా మిక్సీ జార్లో టమాటా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా వేగనిస్తున్నా. ఈలోగా గ్రేవీ చిక్కగా రావటానికి కొంచెం ఉడికిన అలసందలు, బంగాళదుంప మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను పేస్ట్ లాగా. తర్వాత ఈ ప్యాన్లో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొంచెం సేపు వేగనిచ్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికిన అలసందలు, బంగాళదుంప ముక్కలు వేసి మసాలా పట్టేలాగా బాగా వేగనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న అలసందల పేస్టుని వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. తగినంత కారం వేసుకొని బాగా కలిపి కొంచెం కొత్తిమీర వేసుకొని అరకప్పు వాటర్ పోసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ అలసందల కర్రీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. చపాతీ పెట్టుకొని, బిర్యానీ పెట్టుకొని, ఈ కర్రీ పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలతో నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉందండి. వీడియో నచ్చితే